ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. బంద్ గల కారణాలు ఏంటి వీడియోలో చూద్దామండి. ఒకప్పుడు ఇంజనీరింగ్, మెడిసిన్ విద్య అనేది పేద మధ్యతరగతి ప్రజలకు అందరి ద్రాక్షలా ఉండేది. కానీ ఫీజుల అరేంజ్మెంట్ పథకం వల్ల గ్రామాలు, తండాలు, గూడెల్లోని పేద కుటుంబాలు సైతం మొదటితరం ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారన్నమాట. తద్వారా ఎందరో ఉన్నత విద్యను అభ్యసించి ఐటీ, సాఫ్ట్వేర్, మెడికల్, ఇంజనీరింగ్ రంగాల్లో రాణించారు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించారు. రాష్ట్ర పురోగతిలో భాగమయ్యారు. విద్యను పేదలకు చేరువ చేయడానికే గత ప్రభుత్వాలు అనేక మార్గాలు అన్వేషించాయి. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ హయాంలో విద్యార్థుల కోసం అప్పటి నుంచి సీఎం ఎన్టీఆర్ ఫ్రీ బస్సు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి సీఎం వైఎస్ఆర్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారనమాట. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సుమారు 1023 గురుకులాలు ఏర్పాటు చేశారు. జిల్లాకు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి ఓవర్సీస్ స్కాలర్షిప్ వివిధ వర్గాల విద్యార్థులకు విదేశీ విద్యను సైతం చేరువ చేశారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుమారు 11,300 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరాటంగా సాగినటువంటి పథకాలు శాశ్వతంగా అటకెక్కించాలని రేవంత్ సర్కారు కుట్ర తెలిపిందని, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని పలుమార్లు ప్రగల్భాలు పలికిన రేవంత్ ఇప్పుడు వైఎస్ఆర్ ఆనవాళ్ళు ఎసరు పెట్టారు. అందుకే క్రమంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని బలహీనపరిచి పూర్తిగా బంద్ చేసే కుట్ర చేస్తున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ మీదనే ఆధారపడి నడిచే ప్రైవేట్ కళాశాలలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయన్నమాట. అనేక కళాశాలలు ఇప్పటికే మూతపడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి సెటిల్ చేస్తా అని కాలేజీల యాజమాన్యాలు అనడం విడ్డూరం. ఇక సెటిల్మెంట్ అనేటువంటి పదాన్ని ప్రయోగించడం ద్వారా ఆయన ఉద్దేశం బహిర్గతమైంది. ప్రభుత్వం అసబద్ధమైన జీవో నెంబరు 7ను తెచ్చింది. అందులో భాగంగానే ఒకవేళ విద్యార్థి కళాశాలలో చెల్లించకపోతే రెవెన్యూ యాక్ట్ ప్రయోగిస్తారట. ఒకవైపు అద్దె కట్టలేకపోతే మరోవైపు సిబ్బందికి వేతనాలు చెల్లించలేక ఆర్థికంగా చిక్కిపోయిన వందలాది మంది కళాశాలలు మూతపడ్డాయి. ఫలితంగా నెలవారీ జీతాలపైన ఆధారపడి జీవించే బోధనేతర సిబ్బంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరోవైపు ఉత్తీర్ణత సాధించినప్పటికీ సర్టిఫికెట్లు రాకపోవడంతో కొందరు విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతూ మరికొందరు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నట్లు ఫీజు బకాయిలు కూడా నెలకు 200 కోట్ల రూపాయలు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఇలా దశల వారీగా చెల్లించడం అంటే సన్నిహితులకు లేదా కమిషన్లు చెల్లించే వారికి మాత్రమేనని, కుట్ర దాగి ఉందని ఇక విషాదమవుతుందని. తెలంగాణకు కేసీఆర్ మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాక అంతకుముందు పెండింగ్లో 2,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా ఏకకాలంలో చెల్లించి కొత్త రాష్ట్రంలో విద్యారంగానికి కొత్త జీవం పోశారు. కానీ విద్యారంగంపై ఏమాత్రం అవగాహన లేని రేవంత్ రెడ్డి పెండింగ్ బకాయిలతో సంబంధం లేనట్లుగా వితండవాదం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థక ప్రమాదం అయితే నేపథ్యంలో రాష్ట్రంలో విద్యారంగాన్ని కాపాడుకోవడానికి సమాజంలో అన్ని రంగాలు ఏకై కాంగ్రెస్ సర్కారు బిడలో ఉంచాల్సిన సమయం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బంద్కి అయితే పిలిపివ్వడం అయితే జరిగిందనమాట. ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి వెంటనే రిలీజ్ చేయాలని